ఈరోజు మీకు ఓట్స్ పొంగల్ చూపిపోతున్నానండి. సో మిక్సీ జార్లో జీలకర్ర 2 స్పూన్స్, ఒక 10-12 మిరియాలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేసానంటే బాగా గ్రైండ్ అవుతుంది, కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు తెలిసిందే మామూలు పొంగల్ ఎంత టేస్టీగా ఉంటుందో ఓట్స్ పొంగల్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చాలా స్మూతీ టెక్స్చర్ ఉంటుంది, ఓట్స్లో ఫైబర్ ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్కి, హెల్త్ పరంగా చాలా చాలా మంచిది. మామూలు ఓట్స్ బదులు రోల్డ్ ఓట్స్ వాడితే ఇంకా మంచిది, అది మీ ఇష్టం. రోల్డ్ ఓట్స్ అయితే కొంచెం ఫ్రై చేయాలి ఇప్పుడు. సో గ్రైండ్ చేశాక ఓట్స్ని తీసుకుందాం. ఓట్స్ని తీసుకొని లైట్గా సిమ్లో పెట్టి జస్ట్ ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రోల్డ్ ఓట్స్ అయితే ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ పౌడర్లోకి ఇంగువ వేస్తున్నానండి నేను. ఇంగువ కంపల్సరీ. నెయ్యి సగం నూనె సగం వేసైనా వేయించుకోవచ్చు, అది మీ ఇష్టము. సో నేను ఫస్ట్ పెసరపప్పు వేయించుతున్నాను. ఒక 1/4 గ్లాస్ పెసరపప్పు తీసుకొని 1/4 కన్నా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగాక ఓట్స్ 1/4 గ్లాసు, ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో రోల్డ్ ఓట్స్ అది వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. రోల్డ్ ఓట్స్ కూడా. సో మనకు తెలిసిందే కదా, ఓట్స్ 0% ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఉండదు. సో హెల్త్కి మంచిది, వెయిట్ మేనేజ్మెంట్ మంచిది. కాన్స్టిపేషన్ ఉన్న ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది పిల్లల ఎదుగుదలకి. తర్వాత ఎవరికైతే మోషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు కనుక రెగ్యులర్గా ఇది తీసుకున్నారంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో పెసరపప్పు వేగేయండి. వేగాక కుక్కర్లోకి తీసుకున్నాను. వాటర్ పోసి ఒక 3-4 విజిల్స్ పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే ముందే ఓట్స్ అంటే నేను నార్మల్ ఓట్స్ వేసుకున్నాను కదా, 2 కలిపి కుక్కర్కి పెట్టామంటే మెత్తగా అయిపోతుంది అనమాట. సో నేను ఫస్ట్ పెసరపప్పు పెట్టి ఒక 2-3 విజిల్స్ రానిచ్చేస్తాను, తర్వాత ఓట్స్ యాడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేలోపు 3 విజిల్స్, కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఈ పక్క సఫోలా ఓట్స్ నార్మల్వి తీసుకుంటున్నాను. అవి 1.25 గ్లాస్ అని చెప్పాను కదా, తీసుకొని వేయిస్తున్నాను అనమాట సిమ్లో పెట్టి. సో హెల్త్ మేనేజ్మెంట్ ఓట్స్తో చాలా చేసుకోవచ్చండి. ఇడ్లీ, తర్వాత లాస్ట్కి దద్దోజనంలా కూడా చేసుకోవచ్చు. పొంగల్, కిచిడి, వాట్ ఎవర్, నథింగ్, చాలా చేసుకోవచ్చు. రెసిపీస్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాను కదా, ఒక్కొక్కటి పోస్ట్ చేస్తానండి. ఫస్ట్ అయితే నేను ఓట్స్ పొంగల్, మా ఇంట్లో పిల్లలు బాగా తింటారు. దీనికి చట్నీ కంపల్సరీ అండి. చట్నీ ఉంటే వాటర్గా బాగా కలుపుకొని చాలా బాగుంటుంది. అసలు ప్లెయిన్ది కూడా అలాగే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు వేడిగానే, మామూలుగా పొంగల్ అయితే వేడిగా తింటాం కదా, ఇదైతే చల్లగా అయ్యాక కూడా బాగుంటుందన్నమాట. సో ఒక పక్క కుక్కర్ విజిల్ వస్తూ ఉంది, ఒక పక్క ఓట్స్ వేగుతూ ఉన్నాయి. సో తీసేసి వేయించుకున్న ఓట్స్ కుక్కర్లోకి వేసేద్దామండి. చూసారా, స్టీమ్ తీసాను. స్టీమ్ తీసాక స్టవ్ వెలిగించాను అనమాట, బాయిల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఓట్స్ వేసేద్దాము. చాలా చాలా ఈజీ అండి. మీరు పొద్దున పూట బియ్యం అయితే నానబెట్టాలి, చెయ్యాలి, దానికన్నా ఓట్స్ పొంగల్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. హెల్త్కి మంచిది. ఎర్లీ మార్నింగ్ ఇట్లా హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఆ రోజంతా యాక్టివ్గా ఉంటారు. సో మళ్ళీ వాటర్ వేయాలండి, 2 గ్లాసెస్ దాకా. 2-3 గ్లాసెస్ వేసినా నష్టం లేదు. ఇది వాటర్ ఉంటేనే బాగుంటుంది. సో ఒకసారి కలిపేసి విజిల్ అయినా పెట్టుకోవచ్చు, సపరేట్గా మగ్గియచ్చండి, అది మీ ఇష్టము. నేనైతే ఒక విజిల్ పెట్టేస్తాను. ఇది వీడియో ఎప్పుడు రికార్డ్ చేశానంటే దగ్గర 4-5 months బ్యాక్ చేశాను. ఇప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను. వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం కోసం లేట్ అయింది. సో 2 విజిల్స్ పెట్టాను. నాకైతే ప్రాసెస్ కూడా గుర్తులేదు, జస్ట్ వీడియో ఆన్ చేశాను. ఒక ప్యాన్లో గీ తీసుకున్నాను, బాండాల్లో గీ తీసుకొని క్యాష్యూస్ మీ ఇష్టం అండి, సగం నూనె సగం నెయ్యి అయినా వేసుకోవచ్చు. కంప్లీట్ గీ అయితే దీనికి చాలా చాలా బాగుంటుంది. సో హెల్త్ పరంగా చేస్తున్నాను కాబట్టి నేను మొత్తం గీ తీసుకోలేదు, హాఫ్ నూనె హాఫ్ గీ తీసుకున్నాను. అవి 2 వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్ గీ, సో క్యాష్యూస్ ఇవి 2 విజిల్స్ వస్తూ ఉన్నాయండి ఒక సైడు.
ఇంకొక సైడ్ తాలింపు పెట్టుకుందాం ఈలోపు. సో జింజర్ కంపల్సరీ అండి. ఏమేమి కావాలంటే దంచిన జింజరు, ఆ పొడి, జీలకర్ర మిరియాల పొడి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు, మిరియాలు. సో ఫస్ట్ జీలకర్ర వేసాను. జీలకర్ర, మిరియాలు కొంచెం వేగాక జీలకర్ర చిటపటమన్నాక డ్రై చిల్లీస్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇవి రెండు మీ ఆప్షన్ అండి. తర్వాత జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అల్లం వేస్తున్నాను. అల్లం వేసాక వేగాక ఈ పౌడర్ వేసేసి ఆ పౌడర్ వేసాక కలిపి కొంచెం కమ్మని స్మెల్ వస్తుంది అనమాట. పచ్చివాసన పోయి గమ్మని స్మెల్. ఆ స్మెల్ వచ్చినప్పుడు ఎత్తి పొంగల్లోకి వేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అండి. అంతే. ప్రాసెస్ చాలా 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 ఈజీ. మీరు పొద్దున్నే లేయగానే చాలా బాగా అవుతుంది. లంచ్ బాక్సెస్లో కూడా ఇది ఇవ్వచ్చు. పిల్లలు చల్లగా అయ్యాక ఎలా కొన్ని రెసిపీస్ వేడిగా ఉంటేనే తింటాము, చల్లగా అయ్యాక తినలేమన్నమాట. ఇది చల్లగా అయ్యాక తిన్నా కూడా బాగుంటుంది. వితౌట్ చట్నీ కూడా బాగుంటుంది పిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే విత్ చట్నీ ఇంకా అల్టిమేట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి నార్మల్ పొంగల్కి బదులు ఇది రీప్లేస్ చేసి చూడండి మీ డైట్లో. హెల్త్ పరంగా మీకు బాగుంటుంది, అలాగే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మామూలుగా ఓట్స్ పాలల్లో నానబెట్టుకొని తింటారు. సో అప్పుడు బంకగా జిగటగా అలాగయ్యి కొంతమంది తినలేకపోవచ్చు. మా డాడీ అయితే అస్సలు తినరండి. హార్ట్ పేషెంట్. ఓట్స్ తినమంటే తినరనమాట. సో ఒకరోజు ఇలా పొంగల్ చేసి పెట్టాను. సో తను కూడా తింటూ ఉన్నారు. మా మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు చేశాను. వాళ్ళు కూడా బాగుంది, ఓట్స్ పొంగల్లాగా అసలు లేదు, మామూలు పొంగల్లాగే ఉంది, టేస్ట్ చాలా బాగుంది అని అన్నారు. సో అలా కాంప్లిమెంట్స్ వచ్చేసరికి నేను ఇంకా ఈ రెసిపీ వీడియో పెట్టాలి కంపల్సరీగా. నన్ను చూసి కొంతమంది అన్నా చేస్తారు. ఎవరెవరి ప్రాసెస్ వాళ్ళది. ఇప్పటికే యూట్యూబ్లో చాలామంది చాలా వీడియోస్ పెట్టింటారు. కోర్స్ కాదనను, ఎవరి ప్రాసెస్ వాళ్ళది. సో నా దాంట్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళ మెంబర్స్ వాళ్ళందరూ చూసి ట్రై చేస్తారు, చెయ్యని వాళ్ళు అని పెడుతున్నాను. సో ఉడికి కలిపేసి ఈ మసాలా అంతా వేసేసి ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేస్తే ఏంటంటే పొంగల్కి మసాలా ఐటమ్స్, మసాలా అంటే జీలకర్ర, మిరియాలు, ఇంగువ స్మెల్ పడుతుంది అనమాట. సో కొత్తిమీర వేస్తున్నాను. పసుపు కూడా కంప్లీట్ ఆప్షన్ అండి, వేయాలంటే వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసేస్తే ఆ వాటర్ ఇంకిపోయేలోపు ఈ మసాలా అంతా పడుతుందని వాటర్ వేసానండి. సో కలర్ఫుల్గా రావడం కోసం నేను పసుపు యాడ్ చేశానండి. అది కంప్లీట్గా ఇంకా మీ ఇష్టం. ఒక 2 మినిట్స్ మగ్గాక డిష్ అవుట్ చేసుకోవడమే అండి, అంతే. ఓట్స్ పొంగల్, ఎంతో టేస్టీగా ఉన్న ఓట్స్ పొంగల్ రెడీ అండి. సాల్ట్ తక్కువైందండి, మిక్సీ జార్లో వేసాను కదా జీలకర్ర మిరియాలప్పుడు. సాల్ట్ యాడ్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. మిరియాలు వేసాం, ఎండుమిర్చి వేసాం, చిల్లీ వేసాం కాబట్టి సరిపోతుంది. చట్నీ ఉంటుంది కాబట్టి కారం ఒకవేళ తక్కువ అయినా కూడా పిల్లలకి తింటారని ఒక రవ్వ తక్కువే వేస్తాను, కానీ సరిపోతుంది. అంతే అండి, ఓట్స్ పొంగల్ రెడీ. ఇంకోసారి ఓట్స్ ఇడ్లీ, తర్వాత దద్దోజనం, ఇంకా చాలా రెసిపీస్. మీకు అంతగా ఓట్స్ డైరెక్ట్గా తినలేము అనుకున్నప్పుడు ఓట్స్ రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని నార్మల్ ఇడ్లీస్లో ఒక 3-4 స్పూన్స్ యాడ్ చేయండి. ఇడ్లీ టేస్ట్ అయితే మారుతుంది, బట్ యాడ్ చేసుకోవచ్చు కదా మన డైట్లో. అంతే అండి, అలా యాడ్ చేసుకోండి. ఓట్స్ పొంగల్ విత్ చట్నీ రెడీ. థ్యాంక్ యూ.